సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గాయకును వారు ధన్యులు. దానికి స్తోత్రం. ఈ ప్రకటన గ్రంథాన్ని చదవాలి. చాలామంది ప్రకటన గ్రంథాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ప్రకటన గ్రంథం చదివితే ఇందులో ఉన్న తెగుళ్ళు మనకెక్కడ వస్తాయి, ఎందుకులే అబ్బా ఈ ప్రకటన గ్రంథం మనకు అర్థం కాదు అని ప్రక్కకు పెట్టేసేవారు చాలామంది ఉన్నారు. ప్రకటన గ్రంథాన్ని చదవడానికి చాలామంది భయపడతారు. ఇది చదివేవాడును. చదవడం మాత్రమే కాక చదువు రానివారు ఉంటే వినేవారును. వినడం మాత్రమే కాక ఈ సంగతులను జీవితంలో పాటించేవారును. పిల్లరా, చాలామంది చదువుతారు, పాటించరు. చాలామంది వింటారు, పాటించరు. చదవడం ఒక రకంగా మంచిది, వినడం ఇంకొక రకంగా మంచిది. ఏదైతే చదివావో, ఏదైతే విన్నావో దాని జీవితంలో ఆచరణలో పెట్టాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అట్టివారు ధన్యులు. ప్రకటన గ్రంథంలో ధన్యులు అని రాయబడిన చోటలో ప్రథమమైనది ఇది, మొట్టమొదటిది. రెండవది ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అంతటి ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు. యేసు ప్రభు వారిలో చనిపోయేవారు వారు ధన్యులు. యేసు ప్రభు వారు లేకుండా చనిపోవడం అది శాపగ్రస్తమైన జీవితం. ధనవంతుడికి భూలోకంలో అన్నీ ఉన్నాయి, కానీ యేసయ్య లేడు. లాజరుకు తినడానికి తిండి లేదు. ఆ ధనవంతుని యొక్క బల్ల మీద పడే ఆ రొట్టె ముక్కలు తినేవాడు. అంతటి పేదవాడు, కురుపులు. చాలా విచారకమైన పరిస్థితి. ప్రియులరా, ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు. ధనవంతుడు ప్రభువు లేకుండా చచ్చిపోయాడు. ఆడికి ఎంత ధనం ఉంటే ప్రయోజనం ఏముంది? నరకానికి వెళ్ళాడు. ఈ లాజరు ఏమీ లేదు, ప్రభువులో చనిపోయాడు. అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళాడు. దేవుని నామానికి స్తోత్రం. ఎప్పుడైతే వారు అవిధేయులుగా జీవించారో వారి జీవితాలు ఎంతో భయంకరమైన పరిస్థితి వారి జీవితాలు వచ్చినప్పటికీ, ఆ ప్రజలలో మగవారిని వారు తీసుకొని వెళ్ళినప్పటికీ కొంతమంది దేవుడి యందు విశ్వాసంగా జీవించారు, దేవుడి యందు నమ్మకంగా జీవించారు. దేవుడు వారి జీవితంలో ఒక అవకాశం కలిగించారు. ఆ అవకాశంలో కోరేష్ అనే రాజు ద్వారా వారు తిరిగి వచ్చే పరిస్థితి వారి జీవితాల్లో కలిగి, వారి పట్టణాన్ని వారి మందిరాన్ని కట్టుకునే అవకాశం వారి జీవితాల్లో కలిగినప్పుడు, కొద్దిమంది తిరిగి వచ్చినప్పుడు ఆ పట్టణాన్ని కానీ ఆ పరిస్థితులు చూసినప్పుడు నిరీక్షణకి ఆధారం లేని పరిస్థితి, ఎలా ఇది అని చెప్పే పరిస్థితులు వారి జీవితాల్లో వచ్చాయి. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వారిని ఏ విధంగా ఆదరిస్తున్నారంటే, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 1వ వచనం. గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడనిదాన జయకీర్తన నెత్తి ఆనందము పడుము, సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఒక మాట గమనించారా? గొడ్రాలు పిల్లలు లేని వారి మాటలన్నీ మనం వింటున్నాం. ఇలాంటి వారిని దేవుడు అంటున్న మాట ఏంటిదంటే, జయగీతమెత్తుము, కీర్తన పాడుము అని యెహోవా సెలవిస్తున్నాడు. ఇంగ్లీష్లో సింపుల్గా రాయబడ్డమాట సింగ్ అనే మాట ఇక్కడ రాయబడింది. ఇక్కడ మన లైఫ్లో మనం గమనిస్తే ఇవే మాటలు కీర్తనల గ్రంథంలో 137వ కీర్తన మొదటి 4 వచనాలలో మనం గమనిస్తే ఇవే విషయాల్ని మనం కొంచెం అక్కడ గమనించగలుగుతాం. ఈ పరిస్థితుల్లో మీరు గమనించండి, ఎక్కడైతే వారి జీవితాల్లో నిరీక్షణకు ఆధారం లేదు, ఎక్కడైతే ఇంత విశ్వాసంగా ఉండి దేవుడు ఒక అవకాశం ఇచ్చినా ఇది తిరిగి కట్టబడతాయా అనే ఒక ఆలోచన వారి జీవితాల్లో వచ్చినప్పటికీ దేవుడు వారి ఆలోచన విధానాన్ని ముయ్యట్లేదు. మీరు ఆలోచించాలి. పరిస్థితులు అసాధ్యంగా కనపడుతున్నాయి, పరిస్థితులు పునరుద్ధరింపబడతాయా, మనుషులు మారుతారనే పరిస్థితులు అసాధ్యంగా కనపడ్డా దేవుడు వారి ఆలోచనని హీ డిడ్ నాట్ గివ్ దెమ్ క్లోజ్ మైండ్స్. వారి పాత గాయాలపై ఆధారపడి పాత గాయాలని జ్ఞాపకం చేసుకుంటూ బ్రతకమనే విధంగా దేవుడు అనట్లేదు. ఈరోజు నీ నా జీవితాల్లో మనం గ్రహించాలి, మనం ఎప్పుడైతే నిజమైన ప్రేమ, నీతి, నిజాయితీ కలిగిన ప్రేమను మనం వదులుకున్నా, లోకరహితమైన జీవితాల్లో మనం జీవించి ఆ పాపంలో ఉండి మనం నష్టపోయినా, మోసపోయినా, ఏమి జరిగినా దేవుడు నిన్ను ప్రేమించే దేవుడుగా ఉన్నారు.
దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చే దేవుడుగా ఉన్నారు. నువ్వు అవే పాత జ్ఞాపకాలలో ఉండి ఇంకా నన్ను ఎవరు ప్రేమించారు, ఎవరిని ప్రేమించినా నేను మోసపోతాను, ఇంకా దేవుడు కూడా దూరం అయిపోయారనే ఆలోచనలు ఉండకుండా నీ తోడు ఎవ్వరు ఉన్నా లేకపోయినా దేవుడు నీ తోడు ఉన్నారు. నీ జీవితంలో పాత గాయాలని అనిపించేసి నీ జీవితాల్లో దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు ఉన్నారు. కాబట్టి జయగీతమెత్తుము, కీర్తన పాడుము అని చెప్పి దేవుడు ఒక అవకాశము ఇస్తున్నారు. ఈరోజు నా జీవితాల్లో ఆ పరిస్థితుల్లో, అసాధ్యకరమైన పరిస్థితుల్లో జయగీతం ఎత్తే ఆ ఆత్మీయ జీవితంలో మనం ఉన్నామా అనేదో ఒక్కసారి ఆలోచించాలి.